ఇక్కడ చూస్తున్న టమాటో మొత్తం మా డాడీ వేసిండేదే. చూడండి, ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది ఇప్పుడు 1 మంత్ అవుతుంది టమాటాలు రావడానికి. అయితే టమాటా అంటారు కానీ 5,000 ఎకరాలు ఒక మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి లొకేషన్లో నిన్ను ఉన్నాయి. ఇంకా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే ఇంకెన్ని ఉంటాయో. టమాటో అంటేనే ఇప్పుడు పేకాట అయిపోయింది. ఇప్పుడు వేసిన టమాటాలు చాలామంది లక్షలు కోల్పోతున్నారు కానీ టమాటాలు వేసే వాళ్ళు మాత్రం తగ్గడం లేదు. చూడండి, కొండ దగ్గర ఉంది మా పొలము. మా పొలం పక్కన కూడా ఎవరు వేసారు, అది కొండకు ఆనుకొని ఉంది. టమాటాలు అంటే టమాటాలు చూసేంత టమాటానే. ముందు కాలంలో చెరుకు, నెక్స్ట్ రకాల కూరగాయలు వేసే రైతు ఈ టమాటాలు మోజులో పడిపోయి టమాటాలు తప్ప వేరే ప్రపంచమే లేదు, ఒక టమాటా ఉంటే చాలు అనే రేంజ్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ టమాటాల రేట్లు ఎలా ఉన్నాయంటే చూడండి, ఇక్కడ ఒక 10 ఉందా, ఇది మా అన్నది. టమాటాలు వస్తున్నాయి. సంవత్సరం అంతా కష్టపడి టమాటాల మీద ఉన్న కొద్దిపాటి ₹1,00,000 అనుకోండి, ఒక ఎకరాకు ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఆ ₹1,00,000 ఖర్చు పెడతారు. టమాటా గవర్నమెంట్ ఏమన్నా రేట్ ఇస్తుంది అంటే అది లేదు. ఎతకపోయి కుప్పతొట్లో పోసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇలా అవడానికి కారణం కూడా చాలా వరకు కమర్షియల్ ఉన్నారు కదా, అంటే రైతు కాని రైతులు 5 ఎకరాలు 10 ఎకరాలు కౌలుకి తీసుకొని వేస్తున్నారు. వాళ్ళ వల్ల టమాటాలు అనేవి బెస్ట్ పట్టిపోయినాయి. ఇంకా టమాటో అనేది పక్కన పెట్టేసి వేరే పని చేసుకో. అప్పుడు చెప్పాను కదా పేకాట అని. ఎవరైతే పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకుంటారో ఆ విధంగా టమాటా వేసిన వాళ్ళు పోగొట్టుకునే పరిస్థితి అయితే వచ్చేసింది. దీనివల్ల నష్టపోయేది రైతులు మాత్రమే. ఉన్న కొద్దిపాటి అమౌంట్ని దీంట్లో ఇన్వెస్ట్ చేసేస్తారు. తర్వాత దీంట్లో టమాటా రాకపోతే ఆ సంవత్సరం అంతా బాధపడుతూ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తారు. ఎన్నో ఉన్నాయి చేయడానికి, కానీ ఎందుకు టమాటాలు అనుకుంటున్నారో టమాటాలు తెలియదు. ఎప్పుడైతే అప్పుడు ఒక ₹5,000 ఒక బాక్స్ అమ్మిందో అప్పటి నుంచి ఇక టమాటాలు 1,000 ఎకరాలు రైతులు కాకుండా రైతులు కూడా చేస్తున్నారు.